తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 10వ వార్డు మనులాలపేటలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి గడప గడపకు తిరిగి లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెల 1వ తారీఖున లబ్దిదారులకు పెన్షన్లు అందజేయాలన్నదే చంద్రబాబు సంకల్పమని తెలిపారు. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 5,762 పెన్షన్లకు గాను 2,52,00,000 రూపాయలు ప్రతి నెల అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ఇన్ఛార్జ్ రామదాసు గంగాధరం, మాజీ కౌన్సిలర్ పులుగోటి విశ్వనాథం, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, మాజీ పట్టణ ప్రెసిడెంట్ మంకు ఆనంద్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకరు మొత్తం అంటే ఈ వాటిలో ఇంకెవరు టోటల్ వచ్చేసారు మనకి మున్సిపాలిటీ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు గతంలో 3వ తారీఖు 15వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి అందరికీ కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏంటంటే ఇతరులకి మరి వికలాంగులకి అదేవిధంగా ఇంకా చేనేత కార్మికులకు అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వచ్చి 7 గంటలకి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఇబ్బందుల్లో ఉన్నా కానీ పెన్షన్ మాత్రం 1వ తారీఖు మార్నింగ్ ఇవ్వాలి. రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం. అదేవిధంగా 31వ తారీఖు 7 వచ్చినా కానీ మరి ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి టోటల్గా మన వెంకటగిరి మున్సిపాలిటీలో 2,50,00,000 రూపాయలు మున్సిపాలిటీకి ఇస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 33,000 చిల్లర మనం పెన్షన్ 66 లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా అది ఎక్కడ తెస్తున్నాడో తెలియదు కానీ పెన్షన్ మాత్రం 1వ తారీఖు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం 15వ తారీఖు 20వ తారీఖు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అంచెలంచెలుగా ఇచ్చేవాళ్ళు. దాన్ని అలా కాకుండా ప్రతి నెల 1వ తారీఖుని ఈరోజు మన ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. మహానాడులో 6 సూత్రాలు రిలీజ్ చేశారు, T4 అని చెప్పుకుని. దానిలో కూడా అందరికీ సేవ చేసే విధంగా పేదవాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ MBBS.
డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.